అంత కిక్ ఉంది లోపల. మన నాగ చైతన్య ఒక పాకిస్తాన్ అతను వచ్చేసి ఒక మాట అంటాడు, మీ బుజ్జి తల్లితో మాట్లాడంటే నా బుజ్జి తల్లితో మాట్లాడేది ఇలా కాదు, నా బుజ్జి తల్లితో నేను ట్రైన్ దిగిన తర్వాత ఉడుకులు తీసి పరుగులు తీసి నా బుజ్జి తల్లితో నేను మాట్లాడాలి అని చెప్పేసి అని అంటాడు. అది హైలైట్. ఎలా చూసుకున్న సినిమా మాత్రం తండేలు కాదు, ఇది తాండవం ఆడింది. ఒక నాగ చైతన్య అక్కినేని అభిమానిగా ఇన్ని రోజులు డోర్ మూసుకొనున్నా కానీ సినిమా చూసినా ఇదిరా అయ్యా అల్లు అరవింద్ సార్, నీ కొడుకు మొత్తం 2350 కోట్లు కొట్టిండు. 2024 నీది అనుకున్నా, కానీ నాగ చైతన్యతోనే ఇంకో హిట్ కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ట్రిపుల్ అయిపోతుంది. జై నాగ చైతన్య. పోతాడు వాడు రారా హీరోని పెళ్లి సెట్ చేసినా కూడా ఈనాడు ఆఖరి తెలిసిపోయి ఏడుచుకొని డ్రమ్ముని నీళ్ళు కొట్టుకొని బాధ భరించుకొని గుండె కోసుకొని అని ఆ హీరో అంతా వెయిట్ చేస్తాడు. సినిమా మాత్రం లాస్ట్ కు సూపర్ ఫైట్స్ కానీ కంబ్యాక్. అక్కినేని ఫ్యామిలీకి ఫుల్. నాగార్జున గారు అయితే పండగ చేసుకోవచ్చు పక్క. 100 కోట్లు కాదు, 300 కోట్లు వస్తుంది. 300 నుంచి 500 కోట్లు. సినిమా బడ్జెట్ అయితే 80 crores తెలుసు. దానికి 3 తలు అయితే దాటిపోతుంది. సినిమా మాత్రం చెవు కేక, ఎక్కడ మాత్రం తగ్గేదే ఉండదు. సినిమా సూపర్ భయ్యా, సూపర్ సూపర్ సూపర్. మీకు సాంగ్స్ ఎట్లా నచ్చినాయి? సీన్లు అన్ని చెప్తున్నారు. సాంగ్స్ సూపర్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దగ్గర నుంచి. దేవిశ్రీ మ్యూజిక్ మాత్రం అదరగొట్టాడు. అంటే అదరగొట్టాడు. ఫుల్ కెవ్వు కేక. సినిమా మాత్రం మొత్తం చింపి పడేసి. లాగ్ ఉంది సెకండ్ హాఫ్ లో అని చెప్పారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. సినిమా పోయేటప్పుడు మాత్రం ఖర్చు పెట్టుకుని పోవాలి. సెంటిమెంట్ తో ఏడుపు వస్తుంటది. హీరోయిన్స్ పాకిస్తాన్లకి జైల్లోకి హీరో ఫోన్ మాట్లాడతాడు, పోలీసు ఆఫీసర్ హెల్ప్ చేస్తాడు. ఇదివరా ఎవరితో మాట్లాడాలి, ఆడు మాట్లాడిన మాటలకి హీరోయిన్ కాలి ఉంటుంది. ఫుల్ ఏడుపు వస్తుంది భయ సినిమా. లవ్ స్టోరీ మాత్రం హీరోయిన్ ఖతర్నాక్ లవ్ స్టోరీ. కెవ్వు కేక 500 కోట్లు పక్క. డైరెక్టర్ గారికి హీరోకి హీరోయిన్కి మాత్రం అవార్డ్స్ వస్తాయి పక్క. రాసి పెట్టుకోండి, అవార్డ్స్ పక్కా వస్తాయి సినిమాకి. అయితే తీసుకెళ్ళాడు. అండ్ ఆ శ్రీకాకుళం స్లాంగ్ గురించి కూడా చాలా బాగుంది. మాది కూడా శ్రీకాకుళమే, ఎందుకో పర్సనల్గా దానికి చాలా కనెక్ట్ అయ్యాను. జనరల్గా ఏంటంటే ఒక యాస గురించి అందరూ ఇప్పుడు మా శ్రీకాకుళం యాస తీసుకొని అందరూ కొంచెం కామెడీ చేస్తున్నారు. బట్ ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఆ యాస గురించి. ఎందుకంటే చాలా బాగుంది, తనకి చాలా నేచురల్గా అయితే వచ్చింది. జైల్ సీన్స్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ లో జైల్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించే కానీ మిగతా అంతా బాగానే ఉంది. లవ్ స్టోరీ వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో బోట్ సీన్ ఒకటి, అంటే ఫైట్ ఇంటర్వెల్ ముందు ఆ బోట్ సీన్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయినా సరే చాలా బాగుంది అన్న, చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని మూవీస్ లో ఉంటుంది కదా మరి ఆర్టిఫిషియల్ అనిపించింది, ఇక్కడ కొంచెం నేచురల్ గా అనిపించింది. కొంచెం దేశభక్తిని కూడా బాగా చూపించినట్టున్నారు కదా. చూపించారు, బట్ లవ్ స్టోరీ కంపేర్ చేసుకుంటే దేశభక్తి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే అంత జనాలు దాన్ని కనెక్ట్ అవుతలేదా అని కొంచెం. నాచితనే హిట్ కొట్టినట్టే, 100% బ్లాక్ బస్టర్ కొట్టాడు. నెక్స్ట్ ఫస్ట్ 100 crores ఫర్ నాచితనే అవబోతుంది. డెఫినెట్ గా అక్కినేని ఫ్యామిలీకి ములుకలు వచ్చాయన్న ఇటుతోని. డీసెంట్ హిట్ అన్న, మంచిగా ఉంది. లవర్స్ కి డైరెక్టర్ సార్ చెప్పాడు కదా ఏంటంటే సెవెరల్ టైమ్స్ చూస్తారని చెప్పి. నిజంగా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయినా, సాయిపల్లి పర్ఫార్మెన్స్ అయినా, ఇద్దరు జోడీ రొమాన్స్ అయినా చాలా బాగుందన్న. ఒక స్క్రీన్ కి చాలా ఎందుకో వాళ్ళు రీల్ చేసినట్టు యాక్టింగ్ చేయలేం, రియల్ గా లవర్స్ అన్నట్టు అనిపించింది. ఓవరాల్ గా అయితే డీసెంట్ ఏంటంటే కొత్తగా ఏముందని అంటే ఇది కంటెంట్ కదా, రియల్ లైఫ్ స్టోరీ. అంటే ఒక సర్టెన్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి కంటెంట్ అంటే ఇప్పుడు మన కంటెంట్ అంటే వేరే సినిమా ఊహించడం అంటే కానీ ఇది రియల్ లైఫ్ స్టోరీ కదా, దానికంటే చూపెట్టాడు విధానం ఇంకా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ ఉన్నా, సెకండ్ హాఫ్ అల్టిమేట్ చూపించాడు. నాగ చైతన్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ నేను అదే చెప్తున్నా కదా. అక్కినేని ఫ్యామిలీ ఒకరి నుంచి హీరోయిన్ ఒకరి నుంచి ఒకరు అదరగొట్టారు. నిజంగా వేరే పాకిస్తాన్లో నిజంగా ఫైట్స్, నిజంగా మళ్ళీ ఆయన అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్ పెట్టే టార్చర్ అయితే చాలా
క్రూరంగా అనిపిస్తుంది. హైలైట్స్ అంటే ఆయన అక్కడ విలన్ అని అక్కడ పోలీస్ అయితే ఒకరు చాలా టార్చర్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఆయన ఒక ఫ్రెండ్ తో పోటీ పడతాడు. ఒక తండ్రి అంటే నాయకుడిగా ఎదగడానికి చాలా బాగుంది. ఇంకొకటి సముద్రంలో పోరాటాలు అయితే చాలా విజువల్స్ చాలా బాగున్నాయి. నిజంగా మనం చూస్తుంటాం నార్మల్ జర్నీలో తిరిగి రావచ్చు. ఈ సముద్రం జర్నీలో ఎంత చాలా ఎఫెక్ట్ అవుతుంది నిజంగా జర్నీ చేస్తున్నప్పుడు. తిరిగి వస్తామో లేదో సముద్రంలో మళ్ళీ నావికాధికారులు ఇటువైపు మన దేశం నావికాధికారులు కానీ అవుట్ ఆఫ్ కంట్రీ బార్డర్ కానీ మళ్ళీ ఎన్నో జీవులు కానీ బీభత్సం అన్న నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆయన ఇతరులకు సాయం చేసే కన్నా చాలా ఎఫర్ట్ పెట్టాడు ఇందులో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇంకోటి ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఆ లవ్ స్టోరీ కానీ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఎమోషన్ సీన్స్ కానీ ఆ లవ్ని పండించే ఆ సిల్లీ సీన్స్ కానీ సరదానెస్ కానీ చాలా బాగుంది సినిమాలో. లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరు వస్తే చాలా ఎంజాయ్ చేసి వెళ్తారు సినిమా. ఎటువంటి డబుల్ డైలాగులు కానీ ఎటువంటి లంగర్ కానీ ఎటువంటి రొమాన్స్ కానీ ఏం లేదు. బట్ సెకండ్ టాప్ లో కొన్ని రియల్ పాయింట్స్ కూడా మూవీలో హైలైట్స్ వచ్చి మ్యూజిక్ స్టోరీ లైన్ అనేది నిజంగా హైలైట్ అంటే హైలైట్. ఈ మూవీకి సీక్వెల్ ఏమో నాకు తెలియదు మేడం. ఎండ్ టైటిల్ వేసినప్పుడు ఏమి ఎండ్ టైటిల్ అప్పుడు డైరెక్టర్ పేరు వచ్చింది మేడం ఫిలిం రై అని చెప్పి మౌలి చంద్రమౌళి తన నాగ చైతన్య గారికి హిట్ పడినట్టేనా? బట్టలు చింపేసుకోవచ్చు మేడం నాగ చైతన్య గురించి అయితే. నేనైతే హీరోయిన్ గురించి వచ్చిన కానీ క్లైమాక్స్ లో నాగ చైతన్య గారు నిజంగా అసలు హీరో అంటే హీరో. రాజు అనే క్యారెక్టర్ నిజంగానే రాజు ఎక్కడున్నా రాజే. ఇండియా గురించి మంచి మెసేజ్ ఇచ్చినారు. ఇండియా పవర్, ఇండియన్ రెస్పెక్ట్ చాలా బాగుంది. సముద్రంలో ఉన్న సీన్స్ అయితే పడవల్లే అలలల్లే ఏదో అలలే అట్లుంది మేడం. రేటింగ్ అయితే 5 out of 5 రేటింగ్ ఇస్తున్నా. కెమిస్ట్రీ ఆయననేమో జైలు ఈమెనేమో ఈడుంది కెమిస్ట్రీ ఏడుందని ఇంకా కాదు ఎమోషనల్ హిట్ అంటున్నారు. ఎమోషనల్ నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతారు. నాకు కూడా అసలు నిజంగా చెప్తున్నా మైండ్స్ లో ఉంటది క్వార్టర్, కంట్లో నుంచి వస్తుంది వాటర్. అంత బాగుంది నిజంగా చెప్తున్నా. ఓకే థ్యాంక్ యూ. చైతన్య కాంబినేషన్ మాత్రం మంచిగా వర్కౌట్ అయింది. నాకైతే ఎక్కడ లాగ్ అనిపించలేదన్నా, కానీ నార్మల్ ఆడియన్స్కి కొంచెం లాగ్ అనిపించచ్చు. ఎందుకంటే మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, ఎలివేషన్ సీన్స్ ఉండవు, కామెడీ పెద్దగా ఉండదు. మంచి ఫీల్ గుడ్ స్మూత్గా వెళ్తున్న మూవీ కాబట్టి జనాలకు లాగ్ అనిపించచ్చు. కానీ అది నరేషన్ అన్న అంతే, అది స్టోరీ డిమాండ్ చేస్తుంది కాబట్టి అలాంటి స్లో నరేషన్ కామన్. కానీ మూవీ మాత్రం చాలా బాగుందన్న. ఫస్ట్ టైం చూసిన ఏం కాదు, వాళ్ళిద్దరిది ఆన్ స్క్రీన్ ఆల్రెడీ మనం 2 సార్లు చూసాము. ఇది 3వ సారి. మంచిగా 3 హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఫైట్లో ఎలా పెట్టినా ఫైట్స్ ఎలా పెట్టారు? ఫైట్స్ మాత్రం చాలా బాగా తీశారన్న స్క్రీన్ ప్లే. ఎందుకంటే సముద్రంలో కూడా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అట్లానే కొన్ని జైల్లో ఉన్నాయి, పాకిస్తాన్ జైల్లో అది కూడా. సో అక్కడ మనకి మంచి గూస్ బంప్ సీన్స్ వస్తాయి పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో. అది మాత్రం పగిలిపోద్ది, పగిలిపోద్ది. అక్కడ మాత్రం పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో మాత్రం ఆ ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మోగిపోద్ది. అంటే నాగ చైతన్య గారి భాషలో, తండేల్ రాజు భాషలో చెప్పాలంటే కొట్టేద్దాం, కొట్టేశారు. లీడర్షిప్ అనేది నాగ చైతన్యకి ఇచ్చారు కదా, అది ఎలా చేసింది తను? సారీ, ఒక లీడర్షిప్ అనేది తను తీసుకుంది కదా. అది లీడర్షిప్ తను ఎలా అయితే నాగార్జున గారు చూపించారో ఫిలిం ఇండస్ట్రీలో, అదే లీడర్షిప్ క్వాలిటీస్ మనం నాగ చైతన్య గారిలో చూస్తాము. సేమ్ అది మరి ఫిలిం ఇండస్ట్రీకా లేకపోతే మూవీకి తగ్గట్టు చేశారా తెలియదు, కానీ లీడర్షిప్ క్వాలిటీస్ మాత్రం ఆ తండేల్కి తగ్గట్టే మంచిగా సినిమాలో 100% ఇచ్చారు. అవును 100% దిగి కన్నా 80% ఫస్ట్ వాళ్ళిద్దరు వాళ్ళు చెప్పారు. నీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళందరినీ పట్టుకొని పాకిస్తాన్ జైల్లో పెట్టారు. అండ్ లేటెస్ట్ ద్వారా కమ్యూనికేషన్ అయ్యేది, తను మొత్తం తిరిగి హెల్ప్ కోసం తిరిగేది. ఈ మొత్తం స్టోరీ దాని మధ్యలో సినిమాటిక్ లైబ్రరీ పట్టుకున్నారు అంతే. అదే అంటున్నా నీకు, అది ఎంగేజింగ్ ఉందా కొన్ని ఫస్ట్ హాఫ్ అంతా నీకు సాల్వ్ చేయాలి. ఈ రోజు థియేటర్లు ఖాళీ, ఓపెన్ చేయని బుక్ మై షో. ఈ రోజు ఓపెన్ చేయని బుక్ మై షో అంటేనే డాన్స్ అనేది సాయి పల్లవి గారు ఒక నెమలి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంత అందంగా అద్భుతంగా ఆకర్షణీయంగా అమోఘంగా తను డాన్స్ చేస్తారు. శ్రీకాకుళం యాస సెట్ అవ్వలేదు అంటున్నారు. బాగుంది. సో ఇక్కడ శ్రీకాకుళం యాసన, ఆంధ్రాన, తెలంగాణ ఇదంతా కాదు, మనకి భాష ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. అది మనకు అర్థమవుతుంది కదా. ఇంత బాగా మనకు సినిమాని అందజేశారు, మంచి మెసేజ్ అయితే ఉంది. సో
దయచేసి దీనికి ఎవరు లాగ్ అయింది అది ఇది వంకలు పెట్టకండి. మీకు దమ్ముంటే వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. అది థ్యాంక్ యూ. సో మాకు ఏదైతే అక్కినేని ఫ్యామిలీ లేదు అయిపోయింది అని అన్నారో అందరికీ ఒక ఆన్సర్ ఇచ్చారు చైతూబాబు. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సినిమా అయితే దొల్ల కొట్టేసింది భయ్య నిజంగాని. చైతూ గారు పెర్ఫార్మెన్స్ నార్మల్గా సాయి పల్లవి గారు డామినెన్స్ అంటారు. సాయి పల్లవి గారు 100% ఆవిడ కెరియర్ ఇచ్చేస్తుంటారు, డౌటే లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ అసలు మాట్లాడక్కల్లా. బట్ ఇందులో ప్యూర్ డామినెన్స్ చైతూ గారిది కనిపిస్తుంది. తండేల్ రాజుగా ఇరగదీసి సినిమాని దొల్లగొట్టి దూపమేస్తారు. చాలా మేక్ ఓవర్ కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్. తండేలుగా ఆయన నిలబడిపోతాడు అనమాట. అలాంటి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటుంది, శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే సీన్. ఇందులో వెడ్డింగ్ కార్డ్ సీన్ ఉంటుంది. అది ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటే జనాలు మనం కూడా ఏడుస్తాం అనమాట. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారికి ఇది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ థండర్, ద రియల్ లెగసీ క్యారియర్. ఇక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఉండబోతున్నాయి అనే ఒక ఖచ్చితంగా మంచి సినిమా డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తి ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా లవ్ స్టోరీని ఒక ఫిక్షనల్ స్టోరీతో పెట్టారు. అద్భుతం అనమాట సినిమా. కొంతమంది లాగ్ అన్నారు, ఏమంటారు? లాగ్ చూసేవాళ్ళు బట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను ఎవరి ఒపీనియన్ చెప్తున్నారు. 100 కోట్ల కలెక్షన్ రాబోతుంది. 100 కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ 100 కాదు ఫస్ట్ డేనే గట్టిగా పెట్టబోతున్నాం. ఎందుకంటే టాక్ తో నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉంటుంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మీ మ్యూజిక్ కి, మీ బ్యాక్గ్రౌండ్ కి లవ్ స్టోరీస్ అంటే మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. అండ్ చందు మొండేటి గారు అక్కినేని ఫ్యామిలీకి మీరు కూడా ఒక తండేల్లా నిలబడిపోతున్నారు. అతి త్వరలో నాగార్జున గారితో ఒక సినిమా అభిమానిగా చేయాలి. తొందరగా సినిమా ముందుకు రావాలి. ఏ అభిమాని ఫ్యాన్ సంపూర్ణేష్ బాబు సినిమా కూడా ఆదరిస్తాను. జెన్యూన్ రివ్యూ చెప్తా. గేమ్ చేంజర్ బాగాలేదు, ఫ్యాన్స్ కి యావరేజ్గా ఉన్నదని చెప్పాను. సినిమా అలాగే ఉంది రియాలిటీ. ఇప్పుడు తండేల్ మూవీ ఎలా ఉంది? సూపర్ హిట్. ఎమోషనల్ గా నేనే సింగిల్ చెంతగా నా కళ్ళలో నీళ్ళు చిక్కుకోండి. ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. బ్రేకప్ అయిన వాళ్ళు అయితే ఏడుస్తూనే ఉంటారు సినిమా చూసినంత సేపు. డైరెక్టర్ గారు ఎక్కడైతే కొంచెం హీరోయిన్ దూరం అవుతారనే సిచ్యువేషన్ వస్తుందో అక్కడ చాలా బాధ అనేది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందులో దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా సక్సెస్ అయ్యారు. హైలైట్స్ సాంగ్, బుజ్జి సాంగ్ అనేది చాలా హైలైట్ గా నిలిచింది సినిమాకి. ఓవరాల్ గా 5కి 4 ఇవ్వచ్చు బ్రో. 3.5 అంటేనే సూపర్. ఎన్ని కోట్లు వచ్చిందన్న సినిమాకి? అంటే ఇప్పటి వరకు చైతన్య గారి 100 crores సినిమా ఉందా నాకు తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని కోట్లు వస్తుంది ఈ సినిమా? 100 crores సినిమా ఉందా నాగ చైతన్య గారికి ఇప్పుడు దాకా? ఈ సినిమాతో 100 crores క్లబ్ లో జాయిన్ అవుతారు నాగ చైతన్య గారు. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమా February 14 పండగ అని చెప్పొచ్చు. ఒకేసారి చందు మొండేటి గారి హ్యాట్స్ ఆఫ్. చాలా రోజులుగా మంచి కంటెంట్ సినిమా అయితే చూస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తున్నాం. ప్రతి సీజన్ అది ఏడా బోర్ కొట్టకుండా అసలు సాయి పల్లవి నాగ చైతన్య అన్నకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అసలు అన్న ఎన్నో సినిమాలు తీసాడు, కానీ దీంట్లో యాక్టింగ్ చూస్తే అసలు ఇరా కొట్టేసిండు. అసలు మాస్ అంటే విశ్వరూపం చూపించేసిండు. ఆయన ఇంకొకటి సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి ఒక్క మాటలు ఏం చెప్తామన్నా అసలు హైలైట్స్ అంటే స్ప్రింగ్ ఎగ్రెడ్ అయింది. ఎందుకంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎమోషనల్ కళ్ళ నీళ్ళగా ఉన్న అసలు. అంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదో తెలియదు, కానీ వాళ్ళిద్దరి బెస్ట్ జోడీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ శ్రీకాకుళంలో మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటుంది సినిమాలో అయితే కళ్ళకి కట్టినట్టు చూపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో అంటే వాళ్ళ బార్డర్లు వెళ్తే వాళ్ళు ఎంత హింసించిందో, అంటే తండేల్ వాళ్ళని ఎట్లా హింసించిందో శ్రీకాకుళం వాళ్ళని అది క్లియర్ కట్టుగా మన కళ్ళకి కట్టినట్టు చూపించింది భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సినిమాలో భయ్యా దేశభక్తి, లవ్ స్టోరీ, ఫ్యామిలీ అసలు దీనికి మొత్తానికి ఇంత మంచి స్టోరీ తీసుకొని చందు మొండేటి గారు తీసిన ప్రతి ఫ్రేమ్ మాత్రం సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలే మ్యూజిక్ అంటే గుర్తొచ్చిందన్న బుజ్జి తల్లి సాంకి అన్న అసలే కళ్ళ నీళ్ళగా ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూస్తే ఏడుసారన్న. అంత మంచి సినిమా అన్న. చాలా రోజులు ఒక మంచి కంటెంట్ సినిమా అయిపోతుంది. ఒకటే సాంగ్స్ ఎట్లుంది? సాయి పల్లవి యాక్టింగ్ ఎట్లుంది? సాయి పల్లవి డ్యాన్స్ రొటీన్ గా ఉందంటారు, ఏమైనా డిఫరెంట్ గా ఉందా? నాగ చైతన్యకి ఇది బ్లాక్ బస్టర్ అంటారా? మూవీలో ఎమోషన్ సీన్ అంటే ఏమంటారు? హస్బెండ్ వైఫ్ దూరంగా ఉన్నప్పుడు ఈ మూవీ ఓన్లీ లవర్స్కే కనెక్ట్ అవుతుంది అంటారా? ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of
సినిమా ఎట్లా ఉంది? సూపర్. మీకేమేమి నచ్చినాయి సినిమాలో? సాయి పల్లవి యాక్టింగ్, పాటలు అన్నీ సూపర్. లవ్ స్టోరీ కూడా బాగుంది. లవ్ స్టోరీ ఇంకా సూపర్. యాక్చువల్గా ఈ మూవీ లవ్ స్టోరీ. మ్యూజిక్ కూడా బాగుంది. ఓకే.